హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఒక స్పెసిఫిక్ రీడింగ్ మీరు చూస్తున్నప్పుడు మీకు అంటే కొంచెం క్లియర్‌గా తెలియాలి. ఈ రీడింగ్స్ ఎందుకు? ఏంటి? అంటే ఇది మిమ్మల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయొచ్చు? ఇలాంటివి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్‌నయితే స్కిప్ చేయొద్దు. లేకపోతే మీరు నార్మల్‌గా అంటే ఇదంతా కూడా స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా టైమ్ స్టాంప్ మీద క్లిక్ చేసి రీడింగ్‌కి వెళ్ళిపోవచ్చు. బట్ ఎవరికైనా సరే కొంచెం క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మాత్రం వినండి. సో, ఫస్ట్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీరిప్పుడు ఎవరిని మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది? ఎందుకు? దానివల్ల మీరేం గెయిన్ చేస్తారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, రీసెంట్‌గానే నేనొక వీడియో చేశాను. అదేంటంటే, మీ వ్యక్తికి మీరు ఎదురు పడితే ఏమవుతుంది అని ఇలా ఒక రీడింగ్ అయితే చేశాను. బట్ ఆ రీడింగ్‌కి, ఈ రీడింగ్‌కి అస్సలు కంపేర్ చేయొద్దండి. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ రీడింగ్. ఎందుకంటే, అక్కడ నేను క్లియర్‌గా మీ పర్సన్ అని మెన్షన్ చేశాను. బట్ ఇక్కడ ఎవరు అని మెన్షన్ చేశాను కాబట్టి ఎవరైనా కూడా అవ్వచ్చు. సో, రీడింగ్ చూసినప్పుడు మీరేంటంటే అసలు ఎలాంటి ఎక్స్‌పెక్టేషను లేకుండా యూనివర్స్ అసలు ఎవరి కోసం చెప్తుంది? ఆ సిట్యుయేషన్స్ మీకు రెసొనేట్ అవుతున్నాయా లేదా? ఇఫ్ రెసొనేట్ అవ్వకపోతే మీరు ఇంకొక కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అంతేకాని మీరేంటంటే ఒక పర్సన్‌ని మీ మైండ్‌లో అనుకోని మాత్రం ఈ రీడింగ్ అయితే చూడొద్దండి. అందుకే నేనేంటంటే ఇంట్రడక్షన్ పార్ట్ వినమని క్లియర్‌గా ఫస్టే చెప్పాను. సో, ఇది స్కిప్ చేస్తే ఇంక మీ ఇష్టం. బట్ డెఫినిట్‌గా రీడింగ్ అయితే మాత్రం ఒక పర్సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేసుకొని చూడొద్దు. నేను చెప్పింది మీకు రెసొనేట్ అయితే దాని ప్రకారం మీరేమైనా డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఓకే. లేకపోతే మాత్రం మీకు కాదు అని మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే అందరికీ అన్ని సిట్యుయేషన్స్ సిమిలర్‌గా ఉండాలని రూల్ ఏం లేదండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో, మీ సిట్యుయేషన్‌కి ఎంతవరకు రెసొనేట్ అవుతుందో అంతవరకు చూడండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. సో, మీ ఇంట్యూషన్ ప్రకారం అంటే మీరు ఏదైతే స్ట్రాంగ్‌గా ఇది నాకు ఇదైతే బావుంటుంది అని ఫీల్ అవుతారో ఆ కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఎవరిని మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది? సో, అసలు పరిస్థితేంటి? యూనివర్స్ ఏం చెప్తుంది? ఫస్ట్ ఎవరిని మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేది చూద్దాం. తర్వాత ఎందుకు అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని అంటే ఉన్న ఒక పర్సన్‌నయితే మీరు మీట్ అవ్వాల్సిన పరిస్థితి ఉందండి. ఈ పర్సన్ ఏంటంటే, మేజర్‌గా ఒక అమ్మాయి. బట్ ఇంకొకటి ఉంది. అబ్బాయి అయినా సరే, ఆ ఫెమినిటీ క్యారీ చేస్తున్న వాళ్ళుంటారు కదా! అంటే కొంచెం సాఫ్ట్‌గా ఉంటారు, సెన్సిటివ్‌గా ఉంటారు. మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంచెం గర్లీ వైబ్స్ వస్తుంటాయి. సో, ఇంట్యూటివ్‌గా ఉంటారు. ఆర్ స్మార్ట్‌గా ఉంటారు. ఇలా ఉన్న వ్యక్తి అయినా మీ లైఫ్‌లో ఎవరైనా ఉంటే, అలాంటి వాళ్ళని మీట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మొత్తానికి ఇక్కడ ఎందుకు మీట్ అవ్వాలి అంటే, వీళ్ళని మీట్ అయిన తర్వాత మీరు సర్ప్రైజ్ అవుతారంట. మేబీ మీ సిట్యుయేషన్స్‌లోని కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ డెఫినిట్‌గా ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే ఇక్కడ అవసరం అనేది ఉందండి. ఖచ్చితంగాను ఇలాంటి ఒక పర్సన్ అయితే మీట్ అవ్వాలి. ఇంకొకటేంటంటే వీళ్ళు ఆహ్, మీకు బాగా కనెక్ట్ అయిన వ్యక్తులని కూడా చెప్పొచ్చండి. సో, మేబీ మీరు కూడా ఇలాంటి వ్యక్తిని మీట్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే వాళ్ళే అని చెప్తాను నేను. సో, అలాంటి వ్యక్తిని మీట్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడుంది. అది ఎందుకు అంటే మీకోసమే. యూనివర్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌లోని
కొన్ని సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవ్వడానికి ఉంది. సో, దానివల్ల కూడా మీరేంటంటే ఈ వ్యక్తిని మీట్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. సో, బేసిక్‌గా మీరింక ఎక్కువ ఆలోచించొద్దు. ఇఫ్ మీ లైఫ్‌లో నేను చెప్పినట్టుగా ఉంటే మాత్రం మీట్ అవ్వడానికే ట్రై చేయండి. అసలు ఎందుకు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. హ్మ్. మీకు అర్థమైనట్టుందండి. మీ ఇద్దరి మధ్యలో కూడా ఫేట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఇఫ్ ఒకవేళ కానీ ఈ పర్సన్‌ని మీరు మీట్ అవ్వకపోయినా, వాళ్ళని మీట్ అయితే రిస్క్ ఏమో ఆర్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందేమో, కొన్ని సిట్యుయేషన్స్ ఏమైనా అంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నా సరే, స్టిల్ ఈ పర్సన్‌ని మీరు మీట్ అవుతారండి. అంటే ఎలా చెప్పాలంటే, మీరే మీట్ అయితే ఓకే. ఒకవేళ మీరు మీట్ అవ్వలేదనుకోండి, మీకు ఆ ఛాన్స్ రావట్లేదు అని అనుకోండి. అప్పుడు యూనివర్స్ ఏంటంటే అలాంటి ఒక ఛాన్స్‌ని క్రియేట్ చేస్తుంది. సో, దానివల్ల అయినా సరే మీరు ఈ పర్సన్‌ని మీట్ అవ్వడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, కొంత థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో పెద్ద డిస్టర్బెన్సెస్ ఏమి ఉన్నట్టుగా లేదు. ఆర్ స్టిల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా సరే అవి అంత కాంప్లికేటెడ్ అయితే కాదు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ రిలేషన్‌షిప్‌లోని మీ ఇద్దరి మధ్యలో కూడా ఫేట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి తప్పించుకోవడం అయితే అవ్వదండి. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఇద్దరు కలవాలి, ఇద్దరు మాట్లాడాలి. అండ్ ఇలా మీట్ అవ్వడం అనేది ఇద్దరి లైఫ్‌ని కూడా చేంజ్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఆర్ సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. మొత్తానికి అంటే ఎప్పటినుంచో స్టక్ అయిపోయిన సిట్యుయేషన్ అయినా సరే స్టిల్ ఈ పర్సన్‌ని మీట్ అయిన తర్వాత ఖచ్చితంగాను మీరు సర్ప్రైజ్ అవ్వడం కానీ, మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్‌ని చూడడం కానీ, అంటే ఈ పర్సన్ మీ లైఫ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, అంత స్ట్రాంగ్‌గా మీ ఇద్దరి మధ్యలో ఫేట్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగాను మీరు ప్రయత్నం చేసినా, చెయ్యకపోయినా యూనివర్స్ ఏంటంటే అలాంటి ఒక ఛాన్స్‌ని మీ లైఫ్‌లో క్రియేట్ చేస్తుంది. సో, డెఫినిట్‌గా ఈ పర్సన్ అయితే మీట్ అవుతారు. మేజర్‌గా ఒక లేడీ అండి. అంటే ఈ రీడింగ్ చూసేవాళ్ళు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే అంటే ఇది ఒక లవ్ రీడింగ్ లాగా ఏం కాదు. బట్ మీట్ అయ్యే పరిస్థితి మాత్రం ఉంటుంది. సో, మీరు అమ్మాయి అయినా ఇంకొక అమ్మాయిని మీట్ అవ్వచ్చు. మీరు అబ్బాయి అయినా అమ్మాయిని మీట్ అవ్వచ్చు. సో, అందుకే మేజర్‌గా అమ్మాయి అని చెప్పాను. బట్ మైనర్‌గా ఏంటంటే అబ్బాయి కూడా అవ్వచ్చు. అది కూడా ఎలా అంటే చెప్పాను కదా! ఎక్కువ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేసే పర్సన్. సో, వాళ్ళేంటంటే అంత కంట్రోలింగ్, మస్క్లీన్‌లా కాకుండా చాలా జెంటిల్‌గా ఉంటారు కదా! ఆ టైపు అండి. సో, ఇలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఎవరైనా ఉంటే మాత్రం ఇది ఇంపార్టెంటు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరే ఆ ఛాన్స్ తీసుకోకపోయినా ఫేటెడ్ కనెక్షన్ కాబట్టి తప్పదండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే ఇలాంటి సిట్యుయేషన్ అయితే మీ లైఫ్‌లో క్రియేట్ అవుతుంది. బట్ మీరే క్రియేట్ చేసుకుంటే బెటరు అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. సో, ఇంకా దీనికి ఫర్దర్‌గా మీకు గైడెన్స్ ఏమిస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు స్టక్ అయిపోయారండి. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. చాలా ట్రబుల్సమ్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ మీకు బాగా తెలిసిన వాళ్ళే. అండ్ ఈ పర్సన్ విషయంలోని మీకు ఏదైతే జరుగుతుందో, అవన్నీ కూడా అర్థమవుతున్నాయి. కాకపోతే మీరేంటంటే, ఏ డెసిషను తీసుకోలేకపోతున్నారండి. ఈ పర్సన్ లేకపోవడం అనేది మీకు చాలా అనీజీగా అనిపిస్తుంది. దూరంగా ఉంటున్నారు వీళ్ళు మీకు. సో, అంటే మీకిక్కడ ఏం చేయాలో తెలుసు కానీ, అది చెయ్యాలా వద్దా అనేది అర్థం అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ అంటే పాస్ట్‌లో ఒకలా మీతో ఉన్నారు. సో, వాళ్ళేంటంటే అలా ఉంటే బావుంటుంది అని మీరనుకుంటున్నారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని ఫర్దర్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఏమైనా ఉంటే బావుంటుంది అని మీరనుకుంటున్నారు. కాకపోతే మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. అంటే చేంజెస్ అనేవి చూడలేకపోతున్నారు అని చెప్పొచ్చు. ఆ పర్సన్ ఏంటంటే ఎందుకో కానీ క్లీన్‌గా మీకు ఆన్సర్స్ చెప్పడం కానీ, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అని క్లియర్‌గా చెప్పడం కానీ అవేం లేదు. సో, మీకేంటంటే బేసిక్‌గా ఈ సిట్యుయేషన్ ఒకలాగా కనిపిస్తుంది. అదే రియల్ అని మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చేంజెస్ ఏమి కనిపించట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోయారండి. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. చాలా డిప్రెస్డ్‌గా ఉన్నారు. మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. బట్ ఇక్కడ మీటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఈ పర్సన్ విషయంలో కొన్ని ఆన్సర్స్ ఫైండ్ చేయాలనుకున్నా, ఆర్ మీరిలా స్టక్ అయిపోకూడదు అనుకున్నా సరే మీట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మీరేంటంటే ఆహ్, ఎంత ఈ పర్సన్‌కి దూరంగా ఉండాలనుకున్నా ఆ పర్సనే మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. సో, మీరేంటంటే మాట్లాడలేకపోతున్నారు. మీరు ఏం డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఇలా ఉంటే ఖచ్చితంగా మాట్లాడాలి. తప్పించుకొని తిరగడానికి లేదండి. తప్పించుకున్నా మళ్ళీ అక్కడికే వస్తారంట. అంటే ఇది పూర్తిగా సెటిల్ అయ్యే వరకు, పూర్తిగా ఈ సిట్యుయేషన్‌లోని ఒక క్లారిటీ తెచ్చుకున్నంత వరకు కూడా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికి రాలేరు. అలా అని చెప్పి ఆ పర్సన్ కూడా ఈ రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకోలేరండి. అంటే ఇది ఏదో ఒక రకంగా కంటిన్యూ అవుతూనే ఉంటది. సో,
ఇక్కడ ఏంటంటే మాట్లాడడం ఇంపార్టెంట్. అలా అని చెప్పి మాట్లాడిన వెంటనే కూడా థింగ్స్ ఏమి బెటర్ అయిపోవండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఇది మళ్ళీ మీకేంటంటే కొంత అనీజీగా అనిపించడం కానీ, అసలిక్కడ ఏం జరుగుతుంది? అసలు ఎందుకు మీట్ అవ్వాల్సిన పరిస్థితి ఇది? అంటే మీకు అవసరం లేదు అని అనిపిస్తది. అలానే ఆ పర్సన్ కూడా అంత ఇంట్రెస్ట్ లేదు అనిపిస్తది. కానీ ఇది అవసరం. ఎందుకంటే మీరు ఇంకా చాలా తెలుసుకోవాలండి. దీనివల్ల మీకు తెలియకుండానే మీరు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేయడం కాదు కానీ, మొత్తానికే మీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇది ఒక పర్సనల్ ఇష్యూ అయినా సరే, మీ కెరియర్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, మీ ఫినాన్షియల్ స్టేట్ అనేది కొంచెం చేంజ్ అవ్వడం కానీ, ఆర్ మొత్తానికి మీకు వేరే కనెక్షన్స్ ఆర్ రిలేషన్‌షిప్స్ అనేవి బెటర్‌గా లేకపోవడం కానీ, మీరు ఎవరితో కూడా ఓపెన్‌గా ఉండలేకపోవడం. అంటే మీ పర్సనాలిటీయే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయిందండి. సో, మొత్తానికే మీ లైఫ్ ఏంటంటే మెస్సీగా ఉందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఒక పర్సన్‌తో ఒక సిట్యుయేషన్ బాలేదనుకోండి. అది అక్కడి వరకే ఉంటే అయిపోయింది. సో, దానివల్ల ప్రొఫెషనల్ లైఫ్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు. అలా అని చెప్పి ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్ రాకూడదు. ఆర్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయకూడదు. ఇలా మిగతాదంతా మెస్సప్ అవ్వకూడదు కదా! బట్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు అన్ని రకాలుగా కూడా సఫర్ అవుతున్నారని అనిపిస్తుందండి. అంటే ఈ పర్సన్ మీ లైఫ్‌ని అంతలాగా కంట్రోల్ చేస్తున్నారు. ఆర్ మీరేంటంటే అంతలాగా ఎఫెక్ట్ అవుతున్నారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా అందుకే యూనివర్స్ ఏంటంటే ఇది కొంచెం క్లియర్ చేయాలి అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. బేసిక్‌గా ఈ పర్సన్‌నయితే మీరు మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు మీట్ అయినా అవ్వకపోయినా ఆ పర్సన్ మీకు ఎదురు పడతారు. అంటే మాట్లాడే పరిస్థితి అయితే క్రియేట్ అవుతుంది. సో, ఇలా క్రియేట్ అయినప్పుడు కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. కొంత ఇద్దరి మధ్యలో కూడా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా ఉంటాయి. దీనివల్ల మళ్ళీ కూడా కొంత అనీజీ ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ ఇది జరగాలండి. ఇదంతా జరిగితేనే మీరేంటంటే స్టెబుల్ అవ్వగలుగుతారు. మీకొక క్లారిటీ వస్తుంది. మీరు ఏం మిస్ అవుతున్నారు? అసలు మీరేం డిజర్వ్ చేస్తారు? అనేది మీరు తెలుసుకుంటారు. అంటే ఒకటి మాత్రం నిజమండి. ఇది మీకు సర్ప్రైజింగ్‌గానే ఉంటది. వన్స్ మీట్ అయినప్పుడు మేబీ అంత కంఫర్టబుల్‌గా ఉండకపోవచ్చు కానీ, వాళ్ళని మీట్ అయ్యి మీరు అంటే బయటకొచ్చిన తర్వాత, తర్వాత మీరు ఆలోచించినప్పుడు మీకు చాలా ఫ్రీగా అనిపిస్తదండి. ఎక్కడో కానీ బర్డెన్ దిగినట్టు అనిపిస్తది అని చెప్పొచ్చు. అలా అని చెప్పి రిలేషన్‌షిప్ కట్ అయిపోతది అని కాదు కానీ, కొన్ని ఆన్సర్స్ మీకు దొరుకుతాయంట. సో, దానికోసం అని చెప్పి యూనివర్స్ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే మీ లైఫ్‌ని మీరు పాడు చేసుకుంటున్నారండి. మీరు ఆలోచించి, ఆలోచించి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం కానీ, మీరు ఆలోచించి, ఆలోచించి ఎక్కువ అంటే వేరే వాటి మీద ఫోకస్ చేయకపోవడం వల్ల, అక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇదంతా కూడా క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీరేం డిజర్వ్ చేస్తారు అండ్ మీరసలు ఎక్కడున్నారు అనేది తెలియడం కోసమే ఈ మీటింగ్ అనేది జరుగుతది అని చెప్పొచ్చు. సో, దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిది. మీరే ప్రయత్నాలు చేస్తే ఓకే. మీరు ప్రయత్నం చేయకపోయినా ఇది జరుగుతది. ఒక్క మాటలో చెప్పాలంటే. సో, ఇంక దానికి ఎక్కువ డిస్కస్ చేయడానికి కూడా ఏం లేదు. బట్ బేసిక్‌గా మీరేంటంటేనండి ఈవెన్ ఈ పర్సన్‌ని మీట్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు కూడా వెంటనే డిసైడ్ అయిపోవద్దండి. వీళ్ళెలా మాట్లాడుతున్నారు, వీళ్ళెలా ఉన్నారేంటి, వేస్టు, అనవసరంగా మాట్లాడుతున్నాం, అనవసరంగా ఏదో ఒకటి అంటే ఇక్కడ జరిగిపోవాలి అని అనుకుంటున్నాం కానీ ఇవేమీ జరగవు. అలా డిసైడ్ అయిపోద్దు. ఎందుకంటే మీరిక్కడ ఏది కూడా డిసైడ్ అవ్వకూడదండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఈ సిట్యుయేషన్‌ని క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం ఇలాంటివన్నీ చేస్తుంది. బట్ ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఫిక్స్ అయిపోయి, రష్ అయిపోయి, యాక్షన్ తీసుకోవడం కోసం ఏమీ చెయ్యట్లేదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మీటింగ్ అనేది ఎలాంటిది అంటే ఫేటెడ్. కానీ అది ఎందుకు అంటే మీరు మీ లైఫ్‌ని మళ్ళీ అలైన్ చేసుకోవడం కోసం. ఆ అలైన్‌మెంట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడగానే వెంటనే వచ్చేదండి. ఎందుకంటే అవన్నీ ఒక రోజులో సెట్ అయ్యేవి కాదు. ఒకటి జరగకూడదు. జరగడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలంటే చాలా కష్టపడాలి. సో, అంతా ఒకేసారి సెట్ అవ్వదు కానీ బట్ వర్కౌట్ అయితే అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్తుంది? అంటే మీరసలు ఏం గెయిన్ చేస్తారు? ఈ పర్సన్‌ని మీట్ అవ్వడం వల్ల? అవసరం ఉంది అని చెప్పింది. బట్ ఏం గెయిన్ చేస్తారో మీకు తెలియాలి కదా! సో, అసలు చూద్దాం అదే ఇప్పుడు. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఒక కాన్‌ఫ్లిక్ట్ కనిపిస్తుందండి. అంటే ఆ పర్సన్‌కి మీకు మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు. బట్ నేను చెప్పాను కదా! ఇవేమి అంటే అంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ కాదు. అంటే మీ ఇద్దరు ఫైట్ చేసుకొని, ఆర్గ్యుమెంట్ చేసుకొని, డీప్ లెవెల్‌లో హేట్ చేసుకొని, అలా ఏం కాదు. ఇద్దరి మధ్యలో కూడా అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. డిఫరెన్సెస్ అయితే ఉండొచ్చు కానీ, మరీ ఒకళ్ళనొకళ్ళు హేట్ చేసుకొని, ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే ట్రబుల్ చేసుకున్నంత కాదు. కాకపోతే
ఇక్కడ ఏమవుతుందంటే మీ ఆలోచనలు కానీ, అంటే మీకు సిట్యుయేషన్స్ కొన్ని అర్థం అవుతున్నవి కానీ, అంటే మీకు కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుందండి. సమస్య అంత పెద్దది కాదు కానీ, పెద్దగా కనిపిస్తుంది క్లియర్‌గా చెప్పాలంటే. సో, దానివల్ల మీరేంటంటే, ఎందుకో కానీ కొన్నిసార్లు ఇది చిన్నదే అని ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు ఇది పెద్దది అనుకుంటున్నారు. మీరేంటంటే స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. స్టేబుల్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. సో, దీనివల్ల మీ లైఫ్‌ని ఎఫెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. ఈరోజు మీ లైఫ్ ఓవరాల్‌గా మెస్సీగా ఉంది. మీరు అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే దానికి రీజన్ ఈ పర్సన్ అయితే కాదండి. మీ ఆలోచన విధానం మీరేంటంటే అది హ్యాండిల్ చేయలేక, మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక, మీరేంటంటే ఇవన్నీ పెద్దవి చేసుకుంటూ వెళ్తున్నారు కానీ, పర్సనల్‌గా ఆ పర్సన్ ఏంటంటే ఇది కాంప్లికేట్ చెయ్యట్లేదు అని మాత్రం నేను చెప్పగలను. సో, ఈ కాన్‌ఫ్లిక్ట్ అయితే మీ నుంచే స్టార్ట్ అయింది. మీరే అంటే ఎందుకో కానీ మీ ఇన్నర్ సెల్ఫ్‌తోని అగ్రీ అవ్వలేకపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, చేంజెస్ అనేవి నేచురల్‌గా మీలోనే రావాలండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ పర్సన్‌ని మీరు మీట్ అవ్వడం వల్ల ఒకటే గెయిన్ అవుతారు. స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది జరుగుతుందండి. సిట్యుయేషన్స్ మీద క్లారిటీ వస్తుంది. ఇంక మీరు ప్రిటెండ్ చేయడం మానేస్తారు. భయపడడం మానేస్తారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటారు. దాని ప్రకారం థింగ్స్‌ని ఏంటంటే ఎలా వర్కౌట్ చేస్తే బావుంటుంది అనే క్లారిటీ తెచ్చుకుంటారండి. డెఫినెట్‌గా మీరేంటంటే చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. అంటే ఎక్కడో కానీ మీలో ఉన్న ఆ డౌట్స్ కానీ, అంటే కొంత ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేసేది కానీ చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చండి. మీరు ఇక్కడి నుంచి ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, మీ హ్యాపీనెస్‌ని మీరు ట్రూగా ఫైండ్ చేయడం కానీ, ఆ హ్యాపీనెస్ కోసం సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడం కానీ, అన్నీ మీ చేతుల్లోకి మీరు తెచ్చుకుంటారు. అంటే ఇది అవసరం అండి. మీ లైఫ్ అలైన్‌మెంట్‌లోకి రావడం కోసమే మీరు ఈ పర్సన్‌ని మీట్ అవుతారు అని చెప్పొచ్చు. అండ్ అవేకెనింగ్ కూడా జరుగుతుంది కాబట్టి క్లియర్‌గా మీకు అర్థమైపోతుందండి. మీరేం డిజర్వ్ చేస్తారు? ఆర్ థింగ్స్‌ని ఎలా సెటిల్ చేస్తారు? ఆర్ మీకు ఇక్కడ ఇంకా వచ్చే రోజుల్లో ఏం జరగడానికి ఛాన్స్ ఉంది? అన్నీ తెలుసుకుంటారండి. నేనైతే క్లియర్‌గా చెప్పగలను. ఇది ఒక గుడ్ ఇండికేషన్ అండి. దీనివల్ల మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకుంటారే కానీ, అంటే దీనివల్ల మళ్ళీ మీరు ఎఫెక్ట్ అవుతారు, సఫర్ అవుతారు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే క్లియర్‌గా అవేకెనింగ్ అనేది జరుగుతది. క్లారిటీ వస్తది. ఒకవేళ ఈ పర్సన్‌కి మీ పవర్ ఇచ్చేసినా, ఇప్పుడు మీ పవర్‌ని మీరు వెనక్కి తీసుకుంటారండి. ఆ అటాచ్‌మెంట్ అనేది కొంత కట్ అవుతుంది. అంటే మీరు అనుకోవచ్చు అటాచ్‌మెంట్ అనేది ఈ పర్సన్‌తోని ఉన్నది కట్ అవ్వకూడదండి. మేమైతే అదే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు అని అనుకోవచ్చు. ఇఫ్ నేను చెప్పింది మొత్తం మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారం చెప్తున్నాను. అయినా సరే నేను ఒకటే చెప్తానండి. అటాచ్‌మెంట్ అనేది ఉండొచ్చండి. బట్ అది ఎక్స్‌ట్రీమ్‌గా ఉండకూడదు. ఒక హెల్తీ వేలో ఉన్నంత వరకు కూడా ఏ పర్సన్ కూడా ఎఫెక్ట్ అవ్వరు. ఇప్పుడు మీదేంటంటే ఎక్స్‌ట్రీమ్‌గా ఉంది. అందుకే మీ లైఫ్‌లోని మీరేంటంటే అదర్ థింగ్స్‌ని కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో, అది మీరు ఫైనల్‌గా తెలుసుకొని మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, మీకేది కరెక్ట్, మీకేది రాంగ్ అనేది మీరు అర్థం చేసుకోవడం కానీ, దాని ప్రకారం మీ లైఫ్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే మళ్ళీ ఒక ట్రాక్‌లోకి తీసుకురావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, దీనివల్ల డెఫినిట్‌గా మీరు గెయిన్ అవుతారనే చెప్పాలి. మీకు ఛాన్స్ ఉంటే మీరు ప్రయత్నాలైతే చేసేసుకోవచ్చు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఎవరిని మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది? సో, అసలు ఆ పర్సన్ ఎవరు అవ్వడానికి ఛాన్స్ ఉంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం ఫస్ట్. సో, ఈ పర్సన్ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారండి. మీ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. చాలా డిసప్పాయింట్ అయ్యారు. అస్సలు అనుకోలేదు. ఈ పర్సన్‌తోనే అంతా అని అనుకున్నారు. బట్ డెఫినెట్‌గా మీరేంటంటే అనుకున్నదైతే సాధించలేకపోయారు. ఇద్దరి మధ్యలో కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. బట్ ఈ పర్సన్ అయితే మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు, ఏంటి అనేది నేను ఫర్దర్‌గా చెప్తాను. బట్ ఇక్కడ రీయూనియన్ అనేది జరగాలండి. అంటే ఈ రీయూనియన్ జరగడం అనేది ఏంటంటే మీ చేతుల్లో లేదు. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రతిసారి చెప్తాను నేను. అదేంటంటే రీయూనియన్ జరగాలనుకుంటే ఇద్దరు వ్యక్తులు కోఆపరేట్ చేసి, ఇద్దరు వ్యక్తులకి ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే అవుతుంది అని. ఒకవేళ అంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్‌కసలు రీయూనియన్ అనేదే ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళసలు మాట్లాడాలనే అనుకోవట్లేదు. అంటే ఈ రీడింగ్ చూసిన దాని ప్రకారం ఎవరైనా వ్యక్తి అవ్వచ్చులెండి. ఎందుకంటే ఇక్కడ లవరే అవ్వాలి, లేకపోతే వైఫ్ అవ్వాలి, హస్బెండ్ అవ్వాలి అలా ఏం లేదండి. అందుకే కదా క్లియర్‌గా నేను అంటే మీ పర్సన్ అని ఏం మెన్షన్ చేయలేదు. ఒక పర్సన్‌ని మీరు మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది అనే కాన్సెప్ట్‌లో చెప్తున్నాను. సో, బేసిక్‌గా ఒక పర్సన్ ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేసినా, మీరు డిసప్పాయింట్ అయినా సరే, అలాంటి పర్సన్‌ని మీరు మీట్ అవ్వాలి. అది ఎందుకు అంటే రీయూనియన్ కోసం కాదు.
రీయూనియన్ అనేది మీ ఇంటెన్షన్ అవ్వచ్చు. అంటే వాళ్ళతో కలిసి ఉండాలి, మళ్ళీ అంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అని. బట్ ఇక్కడ మీరేంటంటే ఆ వ్యక్తిని ఫోర్స్ చేయడం కానీ, డిమాండ్ చేయడం కానీ అవేమి చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీ ఇంటెన్షన్స్ ఇలా ఉన్నాయి. సో, మీరేంటంటే ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. బట్ అల్టిమేట్‌గా డెసిషన్ తీసుకోవడం అనేది ఆ పర్సన్ ఇష్టమే అనేలాగా మాట్లాడడం కోసం అయితే కలవాల్సిన అవసరం ఉంది. సో, మీరు కలుస్తారా లేదా అంటే మీరు ప్రయత్నం చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. బట్ రీడింగ్ ప్రకారం నేను మిగతాది కూడా చెప్పాల్సింది చెప్తాను. దాని ప్రకారం మీకు ఎంత రెజోనేట్ అవుతుందో అంతవరకు తీసేసుకోండి. మిగతాది విడిచిపెట్టేయండి. ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది సిట్యుయేషన్స్ చాలా చాలా కాంప్లికేటెడ్. ఎంత కాంప్లికేటెడ్ అంటే పర్సన్ అసలు కాంటాక్టే అవ్వట్లేదు. వాళ్ళేంటంటే బ్లాక్ చేసేసారు. అసలు రెడీగా లేరు అన్నప్పుడు ఇలాంటి రీడింగ్స్ చూసినప్పుడు అది వర్కౌట్ అవుతదా లేదా కూడా డౌట్ ఉంటుంది. బట్ అసలు మీరేంటంటే మీ ఇంటెన్షన్స్ ఏంటి? మీరు ఎలా ఆలోచిస్తున్నారనేది మాత్రం ఈ పర్సన్‌కి తెలియాల్సిన అవసరం ఉందండి. అంటే ఇక్కడ ఇంకొకటి సపోజ్ ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు మీకు కలిసుండే ఉద్దేశం ఉంది అంటేనే ఇలాంటి వ్యక్తిని మీట్ అవ్వండి. ఇఫ్ మీకసలు కలిసుండే ఉద్దేశం లేదు, మాట్లాడాలి అని అనుకోవట్లేదు, అంటే అసలు అలాంటి ఒక సిట్యుయేషనే మీ వల్ల కాదు అనుకుంటే ఈ రీడింగ్ కూడా మీకు కాదండి. ఎందుకంటే ఇక్కడ నేను క్లియర్‌గా చెప్పగలను. ఎవరికైతే కలిసుండాలి అనే ఉద్దేశం ఉందో వాళ్ళే ఇక్కడ కలవాల్సిన అవసరం ఉంది అని తెలుసుకొని వెళ్లి మాట్లాడాలి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం ఎందుకు అనేది యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. హ్మ్. సో, నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఎందుకు కలవాలంటే మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఇంకా గ్యాప్ వచ్చేస్తుందండి. ఇంకా ఇంకా అంటే సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. మీకు తెలియకుండానే ఇదేంటంటే కట్ అయిపోయే వరకు తీసుకెళ్తున్నట్టుగా నాకనిపిస్తుంది. యూనివర్స్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద వర్కౌట్ చేసుకుంటే వర్కౌట్ అయ్యేదని. కాకపోతే మీరిప్పుడు అంటే వర్కౌట్ చేసుకోవడానికి రెడీగా లేరు. మీకే ఇంట్రెస్ట్ లేదు అంటే అసలు ఈ రీడింగ్ కూడా మీకు కాదు. నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు ఎవరికైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగాను కలవాలండి. కలిసే అవసరం ఉంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో దూరం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. దూరం ఇంకా ఇంకా పెరిగిపోతే రేపనే రోజు మీకు కలిసుండాలి అన్న ఫీలింగ్ ఉన్నా వర్కౌట్ అవ్వదంతే. సో, మీరేంటంటే ఇప్పటి నుంచే ఆ గ్యాప్‌ని క్లియర్ చేయాల్సుంటుందండి. ఈ పర్సన్‌నయితే మీట్ అవ్వండి. వన్స్ మీట్ అయ్యి మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. అలానే మీకు ఇంట్రెస్ట్ ఉన్న విషయం కూడా చెప్పండి. అంత మాత్రాన ఆ పర్సన్‌ని ఫోర్స్ చేయాలి, వాళ్ళకేంటంటే ట్రబుల్స్ తీసుకురావాలి అని చూడొద్దు. ఎందుకంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, ఆ పర్సన్ అర్థం చేసుకోవాలి అని డెస్పరేట్‌గా ఉంటారు. ఆ డెస్పరేషన్‌లో ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో వాళ్ళకి కూడా అర్థం కాదు. తర్వాత అనిపిస్తది అలా ఎందుకు మాట్లాడాం, అలా ఎందుకు చేశాము అని. సో, మీరేంటంటే అంత రిస్క్ అయితే తీసుకోవద్దండి. ఇక్కడ మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు ఛాన్స్ అయితే తీసుకోండి. ఛాన్స్ తీసుకొని మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మాత్రం వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మీట్ అవ్వకపోతే మాత్రం గ్యాప్ అయితే పెరుగుతుంది. వన్స్ అంత గ్యాప్ వచ్చిన తర్వాత మీరు పెద్దగా కంట్రోల్ చేయడానికి ఇంకేం ఉండదండి. మీరేం చేయలేరు కూడా. పవర్‌లెస్ అని చెప్పొచ్చు. సో, ఒక్కసారైతే ఆలోచించండి. అసలు ఇంకా చూద్దాం. ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తది? అంటే ఎందుకు అనేది ఇంకా క్లియర్‌గా మాట్లాడదాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నిజంగానే ఈ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యారండి. మీ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. ఆర్ డిసప్పాయింట్ అయ్యారు. ఇద్దరి మధ్యలో కూడా ఏదో అంటే పెద్దగానే జరిగిందండి. ఏమీ జరగలేదు అని నేను చెప్పను. కానీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి మీకు దూరంగా ఉన్నారు. అంటే వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు అన్నంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మీరు అనుకోవడానికి లేదండి. ఆర్ వాళ్ళేంటంటే ఇక్కడ సఫర్ అవ్వట్లేదు అని మీరు అనుకోవద్దు. వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. సఫర్ అయినప్పటికీ కూడా ఓపెన్ అప్ అవ్వాలని అనుకోవట్లేదండి. అదే ఇక్కడ ప్రాబ్లమ్. కానీ మీరేంటంటే దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు. సో, ఆ పర్సన్ ఏంటంటే ఇది అర్థం చేసుకోవాలి. సో, వాళ్ళు చేసిన మిస్టేక్స్‌ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. సో, ఇది బెటర్ చేయాలి అని మీరు ఫీల్ అవుతున్నారు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఈ పర్సన్ నుంచి మీరు న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. రీయూనియన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఆ పర్సన్ గురించి పక్కన పెడితే మీరు మాత్రం రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. స్టిల్ ఈ పర్సన్ మీ హార్ట్‌ని బ్రేక్ చేసినా, డిసప్పాయింట్ అయినా సరే, ఈ పర్సన్ లేకపోతే మీరు ఉండలేరండి. అంటే ఈ అటాచ్‌మెంట్ అనేది రియల్. సో, బేసిక్‌గా మీరేంటంటే ఇది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎప్పటినుంచో మేబీ ఛాన్సెస్ కోసం కూడా చూస్తూ ఉండొచ్చు. బట్ ఇక్కడేంటంటే ఈ పర్సన్‌ని మీట్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఇఫ్ ఇదేంటంటే వైఫ్ అండ్ హస్బాండ్ సిట్యుయేషన్ అయితే మోస్ట్‌లీ మీ ఫ్యామిలీస్ ద్వారా అయినా సరే
కూర్చొని మాట్లాడుకోవడం, ఆ రకంగా అయినా మీట్ అయ్యే ప్రయత్నం చేయడం కానీ, ఈవెన్ లవర్స్ అయినా సరే మీ ఇద్దరి మధ్యలో మ్యూచువల్‌గా ఎవరైనా ఉంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మీట్ అయ్యి మాట్లాడడం కానీ, ఆర్ ఇంకా ఎవరైనా సరే అదర్ పర్సన్స్ అయితే వాళ్ళకి కూడా మీట్ అవ్వడానికి మీకు ఎలాంటి సోర్సెస్ ఉన్నాయో చూసుకొని మీట్ అవ్వడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మంచిది. దానికి రీజన్ ఏంటంటే మేబీ అంటే ఇక్కడ మీట్ అయిన తర్వాత ఆ పర్సన్ కొంచెం మీకు నెగెటివ్‌గా అనిపించినా ఆర్ కొంత మీకు ఛాలెంజింగ్‌గా అనిపించినప్పటికీ కూడా మీ ఇంటెన్షన్స్ అనేవి మీరు క్లీన్‌గా చెప్పొచ్చండి. అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు కమిటెడ్‌గా ఉన్నారు. మీకు ఆ పేషెన్స్ ఉంది అండ్ లాయల్టీ ఉంది. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ తప్పు చేసినా సరే ఆహ్, మీరేంటంటే ఈ పర్సన్ విషయంలోని మీకున్న సాఫ్ట్ కార్నర్‌తోని తన విషయంలోని నెగెటివ్‌గా అనుకోని తనకేదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అలాంటి గ్రడ్జెస్ ఏం హోల్డ్ చేయట్లేదు అని కూడా తనకి తెలియాల్సిన అవసరం అయితే ఉందండి. బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తాను అదేంటంటే మీరు మాట్లాడే మాటలు కొన్నిసార్లు అంటే వాళ్ళకి రూడ్‌గా అనిపించడం కానీ, ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు కూడా అనిపించొచ్చు ఈ మీట్ అయిన టైంలో. బట్ ఒకటి నేను చెప్తాను. వాళ్ళకి మీ టోన్ ఎలా అనిపిస్తుంది, మీరెలా ఫీల్ అవుతున్నారు అనేది అర్థం అవ్వడం కంటే కూడా మీకెంత కమిట్మెంట్ ఉంది, మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత లాయల్‌గా ఉన్నారు అనేది మాత్రం అర్థమయ్యేలా చెప్పాల్సుంటుందండి. దానివల్ల సిట్యుయేషన్స్ ఏవో మారిపోతాయి అని కాదు కానీ, మీ ఇంటెన్షన్స్ మాత్రం తెలియాలంట. ఎందుకంటే మీ ఇంటెన్షన్స్ తెలిస్తే మీ ఇద్దరి మధ్యలో ఈ గ్యాప్ ఏదైతే క్రియేట్ అవుతుందో కొంచెం అది అంటే బ్రేక్ పడుతుందండి. మరీ మరీ ఇంకా ఎక్కువైపోదు. సో, దానివల్ల ఏమవుతుందంటే అసలు మళ్ళీ ఇద్దరి మధ్యలో కూడా రీయూనియన్ జరగాలన్నా అంత ఈజీగా ఉండదు. సో, అందుకోసమే యూనివర్స్ ఏంటంటే ఈ పర్సన్‌ని మీట్ అయితే బావుంటుంది అనేలాగా మీకు గైడెన్స్ ఇస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇది అందరూ పాటించాలని ఏం లేదు. మీ సిట్యుయేషన్ ప్రకారం మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారమే మీరు చేయండి. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. సో, అందరి ఎనర్జీస్ ఒకేలా ఉండవు. మల్టిపుల్ పర్సన్స్ చూస్తారు. మల్టిపుల్ ఎనర్జీస్. ఎవరికి ఏది రెసొనేట్ అవుతుందో తెలీదు. సో, మీ సిట్యుయేషన్‌కి రెసొనేట్ అయిన దాని వరకు మీరు తీసేసుకోవచ్చు. బట్ నేనైతే ఒకటే చెప్తాను. మాట్లాడేటప్పుడు మీరేంటంటే కొంచెం మెచ్యూర్డ్‌గా మాట్లాడండి. అలా అని చెప్పి మీ టోన్ మరీ రూడ్‌గా అని కాదు. ఆర్ మీరేదో కంట్రోల్ చేస్తున్నట్టుగా కాదు కానీ, అది మీకు నిజంగానే అనిపించింది. సో, మీరేంటంటే మీ పెయిన్‌ని చెప్పుకుంటున్నారు అనేలాగే ఉండాలి. ఇన్ రిటర్న్ ఆ పర్సన్ నుంచి మీరు ఆన్సర్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. అది వాళ్ళకెలా అయినా అనిపించొచ్చు. వాళ్ళు సెట్ అవ్వడానికి మేబీ టైం కూడా పట్టొచ్చు. మీకెలా అనిపించింది మీరు చెప్తారంతే. మరీ సెల్ఫ్ సెంటర్డ్ లాగా కాకుండా ఎంపథెటిక్ గానే ఉన్నారు కానీ, మీరు గూడా ఎఫెక్ట్ అయ్యారు. సో, దానికి మీరేంటంటే ఈ పర్సన్ విషయంలోని అంత సాఫ్ట్‌గా ఉంటారు అని కాదు కానీ, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో సిన్సియర్‌గా ఇది కోరుకుంటున్నారు అనేలాగా అయితే మాట్లాడాల్సిన అవసరం ఉంటుందండి. ఇలాంటి కొన్ని చేంజెస్‌నైతే మీరు తీసుకురావాల్సుంటుంది. ఏదో జరిగిపోతది అని కాదు. ప్రయత్నం చేయాలంతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది? అంటే మీరు ఇలా మీట్ అవ్వడం వల్ల ఏం గెయిన్ చేస్తారు? సో, దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటసలు? అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరు ట్రాప్ అయిపోయారండి. మీ థాట్స్‌లో ట్రాప్ అయిపోయారు. యాక్చువల్‌గా అంటే మీరెందుకో కానీ మూవ్ అవ్వలేకపోతున్నారు. మీ లైఫ్‌లోని యాక్చువల్‌గా ఈ టైంలో చేంజెస్ వస్తున్నాయండి. కానీ ఈ చేంజెస్ ఏంటంటే మీకు తెలియట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరసలు ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేంజ్ అవ్వాలి? ఎటువైపు వెళ్ళాలి? అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు. సో, బేసిక్‌గా అంటే ఈ పర్సన్ విషయంలో మీకు ఫియర్స్ ఉన్నాయండి. ఈ పర్సన్ ఏంటంటే ఎలా ఈ సిట్యుయేషన్‌ని మారుస్తారు? అంటే దీనివల్ల మీ లైఫ్ ఏమైపోతుంది? అనే భయం కూడా మీకుంది. సో, ఇది ఎలాంటిది అంటే మీ భయాన్ని ఓవర్‌కమ్ చేయడం కోసం ఇలాంటి పని చేయమని యూనివర్స్ చెప్తుంది. సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే మీరిక్కడ ట్రాప్ అయిపోయారు. సో, ఎప్పుడైతే స్టక్ అయిపోయారో మీకేం అర్థం అవ్వట్లేదు. లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఎటువైపు వెళ్తున్నారు? అసలు లైఫ్ ఇలానే ఉంటుందా? ఆర్ మీరేంటంటే చేంజెస్‌ని చూస్తారా? ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ చూస్తారా? ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చిన చేంజ్ వల్ల మీ లైఫ్‌లోని అంటే మీరు నార్మల్‌గా ఉండగలరా? ఇలా మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో, బేసిక్‌గా భయపడుతున్నారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే, ఆ భయం పోవాలి అంటే వాళ్ళని మీరు మీట్ అవ్వాలి. మీరు చెప్పాల్సింది చెప్పేసి వచ్చేయండి. తర్వాత మీరేంటంటే చాలా ఫ్రీగా ఉంటారు. అండ్ మీరేంటంటే ఈజీగా మీ లైఫ్‌లో చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయగలుగుతారు అనేలాగా గైడెన్స్ ఇస్తుంది. సో, డెఫినెట్‌గా దీనివల్ల మీకు బెనిఫిట్టేనండి. అంటే ఏ వ్యక్తి అయితే ఒక సిట్యుయేషన్‌కైనా ఆర్ అంటే దేనికైనా భయపడినప్పుడు దాన్ని ఫేస్ చేస్తే అంటే ఇంక వాళ్ళకి భయం ఉండదండి. ఆ భయం పోతుంది. సో, మీరేంటంటే మీ ఫియర్‌ని ఫేస్ చేయడానికి రెడీగా లేరు. ఎక్కడో కానీ అంటే కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. సో,
అది ఇక్కడ జరగకూడదు. మార్పు అనేది ఖచ్చితంగా రావాలి అని యూనివర్స్ చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటుంది కాబట్టి మిమ్మల్ని పుష్ చేస్తుంది. సో, ఇలా ఎప్పుడైతే పుష్ చేస్తుందో ఖచ్చితంగాను మీరేంటంటే ఈ స్టెప్ అయితే వెయ్యాలండి. ఇది మీకు కష్టంగా ఉండొచ్చు. బట్ కష్టంగా ఉంది కాబట్టే మీరు ప్రయత్నం చేయాలండి. ప్రయత్నం చేస్తేనే మార్పు అనేది వస్తుంది. సో, ఇక్కడ మీరేంటంటే ఆహ్, బ్యాటిల్ అనేది అవసరం లేదండి. ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఈ పర్సన్‌తో మాట్లాడేటప్పుడు మీరు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని మీరు క్వెషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంటెన్షన్స్‌ని మీరు క్లియర్‌గా చెప్పేసి వచ్చేయడం అంతే. ఈవెన్ వాళ్ళేమైనా సరే మీతో ఫైట్ చేస్తున్నట్టుగా లేకపోతే మీరేంటంటే వాళ్ళకి ఒక నెగెటివ్ వైబ్ ఇస్తున్నట్టుగా అనిపించినా సరే అవన్నీ మీరు ఇగ్నోర్ చేయొచ్చు. మీ వరకు మీరు చెప్పాల్సింది చెప్తారు, వచ్చేస్తారు. అది ఎందుకు అంటే చెప్పాను కదా! మీ భయం అనేది అక్కడితో పోతుందండి. మీ లైఫ్‌లో చేంజెస్‌ని మీరేంటంటే ఫ్రీగా యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఆర్ మీరు ఎలా చేంజ్ అయితే బావుంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవడానికి అంటే గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఎవరిని మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది? సో, అసలు ఆ పర్సన్ ఎవరవ్వచ్చు? ఏంటి పరిస్థితి? ఫస్ట్ అయితే వాళ్ళెవరు? ఏంటి అనేది చూద్దాం. తర్వాత ఎందుకు అనేది చూద్దాం. సో, మోస్ట్‌లీ వీళ్ళేంటంటే మీకొక ఫ్యామిలీ వైబ్ ఇచ్చిన వాళ్ళని చెప్పొచ్చండి. ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ ఏం లేదు. అలానే వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వాలని కూడా ఏం లేదు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ వీళ్ళేంటంటే మీకు చాలా కంఫర్ట్ ఇచ్చారండి. అంటే ఆహ్, ఈవెన్ కొంతమందికేంటంటే ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా గుడ్ కనెక్షన్ అనేది ఉండదు. చాలా అంటే డిస్టెంట్‌గా ఉంటారు. సో, అలా కాకుండా వీళ్ళేంటంటే ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఫ్యామిలీలానే అనిపించారు. ప్రతి విషయంలో కూడా కేరింగ్‌గా ఉండడం కానీ, వీళ్ళు మీ లైఫ్‌లో ఉంటే బావుంటుంది అని మీకు చాలా స్ట్రాంగ్‌గా అనిపించడం కానీ, అలా అండి. క్లియర్‌గా చెప్పాలంటే ఈవెన్ ఫ్యామిలీనే రీప్లేస్ చేశారు అని కూడా చెప్పొచ్చు. ఒకటి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్ కూడా అవ్వచ్చు. అలా అని చెప్పి కంప్లీట్‌గా ఎవరో స్ట్రేంజర్ ఆర్ ఫ్రెండ్ ఆర్ కొలీగ్ ఆర్ లవరు వాళ్ళే అవ్వాలనేం కాదండి. జస్ట్ మీకు అంటే ఆ వ్యక్తితో ఎలాంటి కనెక్షన్ ఉంది అనేది నేను చెప్తున్నాను. అంటే అంత డీప్‌గా మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఉందండి. వాళ్ళ కేరింగ్ కానీ, వాళ్ళ లవ్ కానీ మీకు ఆ హోమ్ ఫీలింగ్ ఇచ్చింది అని కూడా చెప్పొచ్చు. సో, అలాంటి వ్యక్తి ఎవరో. బట్ ఇప్పుడైతే ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ వచ్చింది. ఆ రిలేషన్‌షిప్ అనేది కట్ అయిందని చెప్పొచ్చు. సో, డెఫినిట్‌గా దీనివల్ల మీరు చాలా ఎఫెక్ట్ కూడా అయ్యారు. ఇలాంటి వ్యక్తినైతే మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. ఒకటండి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్ కూడా అవ్వచ్చండి. కొంతమందికి చెప్పాను కదా! ఫ్యామిలీతో కూడా అంత కనెక్షన్స్ ఏమి ఉండవు. ఆఫ్‌కోర్స్ ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకపోవచ్చు. సో, మొత్తానికి అలాంటి వాళ్ళనైతే మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా యూనివర్స్ చాలా స్ట్రాంగ్‌గా చెప్తుంది. బట్ ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే క్లియర్‌గా ఎండింగ్ కనిపిస్తుందండి నాకు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఇలాంటి రోజొస్తదని మీరు కూడా అనుకోలేదు. బట్ వచ్చింది. ఎండింగ్ అయితే క్లియర్‌గా మీరు చూసారు. సో, ఇంకా ఎండింగ్ వచ్చిన తర్వాత మీట్ అయ్యే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆలోచన మీకుండొచ్చు. బట్ నేను రీడింగ్ మొత్తం చెప్పిన తర్వాత మీకు రెజొనేట్ అయినంత వరకు పిక్ చేసుకోండి. లేనిది విడిచిపెట్టేయండి. ఆర్ కంప్లీట్‌గా అసలు ఈ రీడింగే మీకు కాదు అంటే మీరు స్కిప్ చేసి ఇంకొకటి చూసుకోవచ్చు. బట్ నాకనిపించిన దాని ప్రకారం ఏంటంటే ఆహ్, రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వకపోయినా, ఇద్దరి మధ్యలో ఎండ్ అయిపోయినా, స్టిల్ ఇలాంటి వ్యక్తిని మీట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. అది ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం మనం. హుహు. ఈ పర్సన్ మీకు దూరమైన తర్వాత నుంచి మీ లైఫే చాలా మెస్సీగా అనిపిస్తుందండి. లైఫ్‌లో ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? లైఫ్ అసలు ఎటువైపు వెళ్తుందనేది అర్థం అవ్వట్లేదు. అంటే క్లియర్‌గా డార్క్‌నెస్‌లో ఉన్నారనిపిస్తుందండి. మీకు తెలియకుండానే మీ లైఫ్‌ని మీరేంటంటే డెస్ట్రాయ్ చేసుకుంటున్నట్టు కూడా నాకనిపిస్తుంది. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ పర్సన్ మీకు దూరమైన తర్వాత మీ లైఫ్ కంప్లీట్‌గా మీకు ఒక డార్క్‌నెస్ లాగా అనిపిస్తుందండి. అంటే మీరు కూడా అనుకోలేదు ఇంత డార్క్ అయిపోతుంది. అంటే వీళ్ళు మీ లైఫ్‌లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. సో, మీరేంటంటే మేబీ ఆ టైంలో అనుకోనుండొచ్చు. ఆ పర్సన్ వెళ్ళిపోయినా నష్టమేం లేదులే ఇంకొకళ్ళొస్తారు లేకపోతే ఆర్ లైఫ్ అనేది ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది అన్నట్టే ఫీల్ అయినట్టున్నారు. బట్ రోజు రోజుకి కూడా మీ సిట్యుయేషన్ అనేది వర్స్ అయిపోతుందండి. మీ లైఫ్‌లోని మీరేంటంటే హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అలా అని చెప్పి ముందుకి వెళ్ళలేకపోతున్నారు.
అలా అని చెప్పి అసలు లైఫ్‌ని ఎందుకు లీడ్ చేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, అందుకే ఇలాంటి వ్యక్తినైతే మీట్ అవ్వాల్సిన అవసరం ఉందా అండి? ఎందుకంటే మీరు ఈ పర్సన్‌ని కానీ మీట్ అయ్యి మాట్లాడకుండా ఆర్ ఏది సార్ట్ ఔట్ చేసుకోకుండా ఉంటే ఇంకా ఇంకా మీ లైఫ్ ఏంటంటే ఫుల్‌గా డార్క్‌నెస్‌లోకి డ్రైవ్ చేసుకుంటారు మీరే. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే తెలుస్తుందండి. ఒక్కటి మాత్రం నిజం. మీరు మీ లైఫ్‌లో అంత హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్‌ని మీరే చూడట్లేదు అంతే. డార్క్‌నెస్‌ని చూడాలి అనుకుంటున్నారు. డార్క్‌నెస్‌ని చూస్తున్నారు అంతే కానీ లైట్ లేదు అని కాదు. సో, ఆ లైట్ అనేది చూడడం కోసం ఈ వ్యక్తిని మీరు మీట్ అవ్వాలి. అంటే ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చేస్తారు. సిట్యుయేషన్స్ బెటర్ అయిపోతాయి అని నేను చెప్పను కానీ, ఆ వ్యక్తిని మీట్ అయ్యి బయటకొచ్చిన తర్వాత మొత్తానికి వాళ్ళతో మాట్లాడాల్సినవి మాట్లాడిన తర్వాత మీరేంటంటే మీ లైఫ్‌లో లైట్‌ని చూడడం కోసం ప్రయత్నం చేస్తారంట. ఓన్లీ ఇదే కాదు. మీ లైఫ్‌లో మీరే డార్క్‌నెస్‌ని చూడాలనుకోని డిసైడ్ అయ్యారు కానీ, మీ లైఫ్‌లో లైట్ లేదు అని కాదు. సో, ఆ లైట్ అనేది ఎక్కడుంది? ఆర్ ఆ లైట్‌ని చూడాలంటే ఏం చేయాలి? అనే ఒక క్లారిటీ మాత్రం తెచ్చుకుంటారు అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. సో, అసలు ఇంకా చూద్దాం ఫర్దర్‌గా మీకిచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్? అసలు ఎందుకు ఈ పర్సన్‌ని మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్‌తోని మీకు అంటే డిఫరెన్స్ వచ్చిన తర్వాత, ఈ పర్సన్ మీకు దూరం అయిపోయిన తర్వాత, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాని కోసం? ఆర్ అంటే మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఆర్ మీరేంటంటే ఆ సిట్యుయేషన్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా అర్థం చేసుకోలేకపోయినట్టు నాకనిపిస్తుందండి. అంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీరేంటంటే డిప్రెస్ అవ్వలేదండి. అది మీరేంటంటే హ్యాండిల్ చేయగలరనే అనుకున్నారు. ఆర్ ఇద్దరి మధ్యలో వచ్చిన గ్యాప్ అనేది మీకు టెంపరరీలా అయినా సరే అనిపించుండాలి. మొత్తానికి ఏదో కానీ ఇక్కడ మీ ఫీలింగ్స్‌తో మీరేంటంటే హానెస్ట్‌గా లేనట్టుగా, మీకేం కావాలి అనేది మీరు క్లారిటీ తెచ్చుకోనట్టుగా, సైలెంట్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అలా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత గూడా ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టుగా ఆరంతా మారిపోవాలి అని హోప్స్ పెట్టుకున్నట్టు కూడా నాకనిపించట్లేదు. ఎందుకంటే మీ ఫీలింగ్స్ ఏంటో మీకు తెలీదు. మీతో మీరే హానెస్ట్‌గా లేరు. సో, అక్కడ ఏం జరిగితే బావుంటుందనేది క్లారిటీ లేదు. సో, ఫుల్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఆ పాయింట్ దగ్గర స్టక్ అయిపోయారండి. యాక్చువల్‌గా మీరేమనుకున్నారంటే ఆ సిట్యుయేషన్ మిమ్మల్ని అంత ఎఫెక్ట్ చేయదు. సో, లైఫ్ అనేది మారుతుంది. సో, అన్ని రోజులు సేమ్ ఉండదు కదా! అని ఇలానే అనుకున్నారు కానీ, బట్ రోజు రోజుకి కూడా అంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే అంత చేంజెస్ చూసినట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఆర్ మీకేంటంటే లైఫ్ మీద ఆ హోప్ అనేది అంటే ఈ పర్సన్ వెళ్ళిపోయినప్పుడు ఉన్నంత అయినా సరే తర్వాత లేదు అని అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోనే మేబీ మీరేంటంటే వేరే వ్యక్తులతో మాట్లాడడం కానీ, వేరే వ్యక్తుల్ని మీ లైఫ్‌లోని వాళ్ళకి రీప్లేస్‌మెంట్‌గా ఉంచుకోవడం కానీ, ఇలాంటివి కూడా చేసినట్టుగా నాకనిపిస్తుంది. బట్ అవేవి కూడా వర్కౌట్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే, మీరు చేయాల్సిన వర్క్ చేయలేదు. ట్రామా క్రియేట్ చేసుకున్నారు. సో, ట్రామా క్రియేట్ చేసుకొని, ట్రామాతో థింగ్స్‌ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్లారు. ఒకటి తర్వాత ఒకటి చేసి, సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసేసారు. అంటే ఎలా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ పర్సన్ అంటే మీ లైఫ్‌లోనే మీకు గుడ్ వైబ్స్ ఇచ్చారండి. ఆ వైబ్స్ అనేవి ఎప్పుడైతే ఎండ్ అయ్యాయో ఐ మీన్ వాళ్ళతో రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిందో, దానికి రీప్లేస్‌మెంట్‌గా మీరు వేరే వ్యక్తుల నుంచి కూడా అది ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఆర్ వాళ్ళతో ట్రావెల్ అవ్వడం కానీ చేశారు. ఎందుకంటే మీ ఫీలింగ్స్‌తో మీరు హానెస్ట్‌గా లేరు. ఈ పర్సనే ఉండాలి అని మీరేంటంటే అంత స్ట్రాంగ్‌గా అనుకున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఆఫ్‌కోర్స్ అటాచ్‌మెంట్ రియలే. కాకపోతే మీరు మరీ అంటే అంత డెస్పరేట్‌గా, అంత టాక్సిక్ కాదండి. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళకి రీప్లేస్‌మెంట్‌గా కూడా మీరేంటంటే కొన్ని పనులు చేశారో, కొంతమంది వ్యక్తులతో ట్రావెల్ అవ్వడం కూడా చేశారో, ఆర్ కొంతమంది వ్యక్తులు సపోర్ట్ తీసుకున్నారని చెప్పొచ్చు. సో, ఇదంతా చేసినప్పటికీ కూడా మీరు అంటే ఆ డార్క్‌నెస్‌లోనే ఉన్నారు కానీ లైట్‌ని చూడలేదండి. అంటే లైట్‌ని చూడాలి అనే ప్రయత్నాలు కూడా చేశారు. అలా చూసినట్టయితే. కానీ మీకు కనిపించలేదు ఆ లైట్ అనేది. ఎందుకంటే మీ ఆన్సర్స్ మీకు దొరకలేదు. సో, మీరేంటంటే ఫ్రీగా లేరు. అందుకే ఇంక మీరేంటంటే డార్క్‌నెస్‌లోనే ఉండిపోయారు. మీకింకా అంటే లైఫ్ అంతా డార్క్‌నెస్సే అనేలాంటి ఫీలింగొచ్చేసింది. సో, మిమ్మల్ని మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి మూవ్ చేయలేకపోతున్నారండి. అంటే పుష్ చేసుకోలేకపోతున్నారు. సో, ఇలా మీరు ఇక్కడ స్ట్రక్ అయిపోతున్నారు కాబట్టే ఈ పర్సన్‌తో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. ఆఫ్‌కోర్స్ మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోరు అని కాదు కానీ, ఇది వెంటనే
చేంజ్ అయ్యే సిచ్యువేషన్ కాదండి. స్లోగా చేంజెస్ ఒస్తాయి. బట్ రికవర్ అవుతుంది. మీరు కూడా బెటర్ అవుతారు. సో, అందుకోసమైనా సరే మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరిలా డార్క్‌నెస్‌లో ఉండిపోవడం అనేది అన్‌ఫెయిర్. ఆఫ్‌కోర్స్ అది మీకు తెలుసు. కాకపోతే మీరేంటంటే షార్ట్ కట్స్ వెతుక్కోవడం మానేసి అసలు మీరు హానెస్ట్‌గా మీకేం కావాలి? మీరు ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఆ లైట్‌ని చూడలేకపోయారు? ఈ వ్యక్తిని ఎందుకు ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు అనేది మాత్రం తెలుసుకోవాలండి. సో, ఇవన్నింటికి మీకు ఆన్సర్స్ కావాలి అంటే ఆ వ్యక్తిని మీరు మీట్ అవ్వాలి. ఆ వ్యక్తితోని మీరు రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోండి. అంటే మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేసేయండి అని నేను చెప్పను కానీ, క్లియర్‌గా మీరేంటంటే ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు? సో, ఇద్దరి మధ్యలో వచ్చిన గ్యాప్‌కి అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్స్ ఏంటి? మీరసలు అంటే ఈ డార్క్‌నెస్ నుంచి బయటకి రావాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకోవడం కోసం మాత్రం ఆ వ్యక్తిని మీట్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఇఫ్ ఛాన్స్ ఉంటే మీట్ అయ్యి మాట్లాడండి. ఏదో అంటే ఆహ్, వాళ్ళేం చెప్తారు జస్ట్ ఆన్సర్స్ తెలిస్తే చాలు అనేలానే కాకుండా, మీరు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీకేమనిపిస్తుంది అనేది ఈసారైనా సరే సిన్సియర్‌గా చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత క్లియర్‌గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అది మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేసింది అనేది మీరు కూడా క్లారిటీ తెచ్చుకోలేకపోయారు. సైలెంట్ అయిపోయారండి కంప్లీట్‌గా. మీతో మీరు హానెస్ట్‌గా లేరేమో అని నాకనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరు ట్రై చేయండి. ఒక్కసారి ఎందుకంటే యూనివర్స్ అయితే ట్రై చేయమనే చెప్తుంది. అట్‌లీస్ట్ మీరు లైట్‌ని చూడాలన్నా సరే ట్రై చేయాలి అంతే. ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ ఏం చెప్తుంది? అంటే ఇలా ఈ వ్యక్తిని మీట్ అవ్వడం వల్ల మీరేం గెయిన్ చేస్తారు? అంటే మీకు బెనిఫిట్ ఏంటసలు? అనేదైతే చూద్దాం. సో, మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ జరగాలి అంటే మీరు ఈ పర్సన్‌ని మీట్ అవ్వాలండి. డార్క్‌నెస్‌లో ట్రాప్ అయిపోయారు. ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెవిల్ ఎనర్జీని పొసెస్ చేస్తున్నారండి. మీకు తెలియట్లేదు కానీ మీకు చాలా డార్క్ థాట్స్ రావడం కానీ, అంటే డిప్రెషన్‌లో ఉండడం కానీ, క్లియర్‌గా అంటే మ్యానిప్యులేట్ అవ్వడం కానీ, ఎడిక్ట్ అయిపోవడం కానీ కొన్నింటికి ఇలాంటివేవో కనిపిస్తున్నాయి. సో, మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు డెస్ట్రాయ్ చేసుకుంటున్నారండి. ఇదైతే నేను చెప్పగలను. సో, మళ్ళీ చెప్తున్నాను. మీ లైఫ్‌ని మీరు కంట్రోల్ చేయాలి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీకొస్తున్న డార్క్ థాట్స్, మీలో ఉన్న డెవిల్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ పర్సన్‌ని మీట్ అవ్వాలండి. ఈ పర్సన్‌తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే ఆ పర్సన్ ఏదో మారిపోతారు ఆర్ ఏదో చేంజ్ అయిపోతుంది అని చెప్పను కానీ, బట్ ఒక ఛాన్స్ మాత్రం ఉందండి. అదైతే నేను చెప్పగలను. సో, ఎక్కువ ఆలోచించొద్దు. దీనివల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే నేను చెప్పాను కదా! మీకొస్తున్న ఈ డార్క్ థాట్స్ అనేవి క్లియర్ అవ్వాలండి. మీ మైండే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తుందని చెప్పొచ్చు. మైండ్ అనే దానికంటే కూడా మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. సో, బేసిక్‌గా అవి మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయకూడదు. మీ లైఫ్ మీ కంట్రోల్‌లోకి రావాలి. మీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి. మిమ్మల్ని మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటే మీరేంటంటే ప్రయత్నం చేస్తారు. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్‌ని కూడా మీరేంటంటే జెంటిల్‌గా హ్యాండిల్ చేయండి. మరీ ఇగో చూపించడం కానీ, యాటిట్యూడ్ చూపించడం కానీ అలాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ మీకోసం మీరు ఇవన్నీ చేస్తున్నారండి. ఆ పర్సన్ కోసం మీరేం చెయ్యట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా సరే అంటే ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకండి కలవాలి? వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మాకేంటండి అని మీరు అనుకుంటున్నట్టయితే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీకు మీరేంటంటే హెల్ప్ అవ్వడానికే ఇవన్నీ చేస్తున్నట్టుగా. ఆ పర్సన్ కోసం అయితే కాదు. సో, అందుకోసమైనా సరే మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేసి క్లీన్‌గా మాట్లాడాల్సింది మాట్లాడండి. ఇన్ రిటర్న్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ దీనివల్ల మీరు ఫైనల్‌గా ఫ్రీ అవుతారు. మీకింకా అలాంటి నెగెటివ్ థాట్స్ రావు అండ్ రాంగ్ థింగ్స్‌కి ఎడిక్ట్ అవ్వరు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే అందరికీ ఇది రెసొనేట్ అవ్వకపోవచ్చు. బట్ కొంతమందేంటంటే వీళ్ళకి రీప్లేస్‌మెంట్‌గా వేరే వ్యక్తుల్ని చూసుకుంటూ ఉండొచ్చండి. ఆర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు. అసలు ఆ వ్యక్తులు మీకు కరెక్టా కాదా అనేది మీకు తెలీదండి. ఎందుకంటే మీ థాట్స్ డార్క్‌గా ఉన్నాయి కాబట్టి, అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తారు, మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అనేది కూడా మీకు తెలియకపోవచ్చు. ఆఫ్‌కోర్స్ మీకు ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మీరే వర్క్ చేయాలండి. ఇంకొకళ్ళొచ్చి అది వర్క్ చేసి మీ సిట్యుయేషన్ అయితే బెటర్ చేయలేరు. సో, అన్ని సిట్యుయేషన్స్‌కి రీప్లేస్‌మెంట్ అనేది ఆ విధంగా వెతుక్కోకూడదండి. అది గుర్తుపెట్టుకోండి. సో, ఏమైనా ఎడిక్షన్స్, అబ్సెషన్స్ ఉంటే మాత్రం తగ్గించుకోండి. తగ్గించుకొని కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉండి సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం బెటర్ అవుతుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.